హ్యాపీ బర్త్డే. హలో హలో సురేష్ తమ్ముడు, ఎలా ఉన్నారు? ఇంకా అన్నయ్యని ఇంకెన్నాళ్ళు పిలిపించుకుంటాం, అంకుల్ అని పిలిపించుకోవాలనిపించలేదా? అన్నయ్య అనేది ఇంక మరి ఆ దేవుడు పిల్లలు అందరూ అలా ఇచ్చేసారు బిరుదు. మరి అది సో హ్యాపీ. అది ఆ మాట అనేది అందరికీ రాదు. నా తమ్ముళ్ళు ఎలా అయితే నాకున్నారో అలా అంతమంది ఉన్నారు ఫీలింగ్ వస్తుంది అలా పిలిస్తే. ఇంకా అంకుల్ లేదు మాట. మరి మీరు పిలవాలి ఇంక నన్ను, లేకపోతే ఓంకార్ అన్నయ్య, సురేష్ అంకుల్ సరిపోతుంది. సరే, అందరూ రాజుగారి గది 4తో వస్తాం అనుకుంటే సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి ఇటు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు నాకు తెలిసి 2006లో బుల్లితెరలో ఇంట్రడ్యూస్ అయ్యారు. బుల్లితెర రావడం జరిగింది 2006 అనుకుంటా. తర్వాత వెండితెరకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్కి రావటం ఎట్లా? ద మెయిన్ అంటే నేను వచ్చేసి నా కెరియర్ స్టార్ట్ అయింది ఫస్ట్ టీవీ ఛానల్స్ ద్వారానే. సో నేను ఎక్కువగా వర్క్ చేసింది స్టార్మా అండ్ అలాగే జీ తెలుగు కూడా, ఈ రెండు. కాకపోతే ఈ స్టార్మా హాట్స్టార్ ఎప్పుడైతే అయ్యిందో అందులో అలోక్ సార్ అని ఒక ఆయన ఉండేవారు, మీ అందరికి కూడా తెలుసు. ఆయన బిజినెస్ సెట్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో ఆయన మేజర్గా ఆయన అడిగారు. నేను ఇందాక కూడా చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ చేద్దామని నా టార్గెట్. బట్ ఆయన చెప్పడం, ఓంకార్ ఫ్యూచర్ ఈజ్ ఓటీటీ, నెక్స్ట్ 5 yearsలో ఇది చాలా ప్రభావితం చెందుతుంది. సో నేనున్నప్పుడే ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆయన ఇప్పుడు లేరు, ఇక్కడ హాట్స్టార్లో లేరు. సో అదొక చిన్న బాధ ఉంది. దానికి ఆయన వల్లే ఇది చేయటం. ఎందుకంటే టీవీ ఆల్రెడీ, ఎస్, సినిమా ఆల్రెడీ చేశా, ఇది కూడా చేస్తే నాకు 3 ఉంటాయి. ఇప్పుడు రొటేషన్లో ఇయర్లో ఏది కావాలంటే అది చేసుకుంటూ ఉండొచ్చు. రీసెంట్గా వచ్చిన హిడింబాకి భాగస్వామిగా వ్యవహరించారు తమ్ముడు కోసం. తమ్ముడిని హీరోగా పెట్టి మీరు డైరెక్షన్ చేయరా, చేస్తారా? చేస్తాను, 100% చేస్తాడు డెఫినెట్గా. ఓకే ఓకే. నమస్కారం అండి. బాగున్నారా? రియల్గా మీరు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కాళిదాసు రియల్గా ఒక తండ్రి, మంచి అభిజయ బాగులేదండి, ఒక మంచి మంచి తండ్రి అని చెప్పి మీరు చూపించారు దీంట్లో. అయితే రియల్గా మీరు ఒక గ్రేట్ సెలబ్రిటీ కూతురు మీరు. ఇది సిరీస్ చేసినప్పుడు మీ రియల్ ఇన్సిడెంట్స్ ఏదన్నా మీకు గుర్తొచ్చాయా? అంటే ఈ సిరీస్ లో వచ్చి నాన్నగారు నిజాయితీ పరుడు కదా, ఈ సిరీస్ లో నిజాయితీ పరుడు కాళిదాసుకి కూతురుగా నటించారు కదా, రియల్ గా మీ ఫాదర్ శరత్ కుమార్ గారు కాబట్టి. అదే ఇప్పుడు దీంట్లో వచ్చి ఆయన మిస్సింగ్ వెళ్ళిపోతారు. డాడీ మిస్సింగ్ కాదు, దాంట్లో ఉన్న ఎమోషనల్ వేరే, దీంట్లో ఉన్న ఎమోషనల్ వేరే. బట్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బట్ అట్లేం లేదు, బికాస్ ఇట్స్ అ డిఫరెంట్, దిస్ ఇస్ ఓంకార్ సర్స్ విజన్ ఆఫ్ అ డాటర్ అండ్ ఫాదర్. అది నా విజన్ కాదు, అది సార్ విజన్. సో ఎంత బెస్ట్ వచ్చి ఆయనకి ఆ విజన్ వచ్చి నిజంగా రావాలని ఒక ట్రై చేసాం. సో ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్లో వచ్చి సత్యరాజ్ గారికి నా మధ్యలో వచ్చి ఒక క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా ఒక లాట్ ఆఫ్ లవ్ లైక్ ఎనీ ఫాదర్ అండ్ డాటర్. బట్ ఎవ్రీ ఫాదర్ అండ్ డాటర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది రిలేషన్షిప్లో. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విషయంలో ఐ కాంట్ సే ఎనీ కంపారిజన్ చెప్పకేలేదు. బట్ యా, దిస్ ఇస్ హిస్ విజన్. సో వీ గాట్ హిస్ విజన్ త్రూ. ఇంకోటి, మీరు చాలా లేట్గా ఎంటర్ అయ్యారు సినిమాల్లోకి. కానీ ఈ 10 ఏళ్లలో లేటెస్ట్గా వస్తాం సార్. ఎస్, ఈ 10 ఏళ్లలో 50 సినిమాలు పైగా మీరు చేసేసారు. సో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్లు కానీ బాగా 50 సినిమాలు చేశారు ఈ 10 yearsలో. అట్లాగే మనకు సంబంధం లేకుండా కొన్ని విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి, మనకు అస్సలు సంబంధం ఉండవు. ఇటీవల డ్రగ్స్ కేసులో మీకు నోటీసులు వచ్చాయని, ఇలా రకరకాల రూమర్స్ రావటం, వాటి గురించి మీరు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ స్పందించలేదు. వాటి గురించి కూడా ఏం చెప్తే బాగుంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ I didn't want to use this stage to answer that particular question, but మీరు అడిగిన కాబట్టి వచ్చి దానికి నాకు ఏ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధం రాలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు. సో ఏదో వచ్చి ఒక కాలంలో వచ్చి ఒక సర్కార్ అయిన సినిమా, అందరూ చూసిండ్రు సినిమా, ఆ సర్కార్ సినిమా వచ్చి ఆయనే తీసుకొచ్చింది అది సార్. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం చేస్తారని నాకు తెలియదండి. నా దగ్గర వచ్చి ఆయన వచ్చి పని చేసింది ఒక ఫ్రీలాన్స్ మేనేజర్గా వచ్చి ఒక 2-3 సినిమాలు తీసుకొచ్చారు. నేను సినిమాలు చేశాను, అంతే, అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది నాకు తెలీదు. బట్ ఊరికే ఐ థింక్ ఆయన ఫేస్ వేసి న్యూస్ వేస్తే ఎవరు చదవలేదు, వరలక్ష్మి గారు మేనేజర్ వేసి న్యూస్ వేస్తే చూస్తారు. సో దే జస్ట్ ట్యాగ్ మై నేమ్ ఇంటూ ఇట్. బట్ అసలు దానికి నాకు ఏ సంబంధం లేదు. 10 yearsలో 50 సినిమాలు చేయడం గురించి ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. అంత ఈజీగా రాలేదు, చాలా కష్టపడాను. బికాజ్ అంటే ద గ్రోత్ వాజ్ వెరీ స్లో. ఇట్ వాజ్ నాట్ ఒక ఇమీడియట్గా వచ్చి హీరోయిన్ లాగా ఎంట్రీ అయ్యి హీరోయిన్ లాగా చేసేది కాదు. నేను ఒక 2-3 డిసిషన్ తీసుకున్నాను. అండ్ దెన్ ఐ టుక్ అ డిసిషన్ దట్ ఓకే ఫైన్, నాకు
దానికింట ఇది బెటర్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కష్టపడి ఈ జర్నీకి వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను చాలా జగలో చెప్పేది ఒకే మాట, తెలుగు సినిమాల్లో వచ్చి తెలుగు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నన్ను అట్లా ఒక లవ్ అంత ప్రేమ ఇచ్చినారు. సో అందుకే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను, ఇంకా నేను చెన్నైలో లేదు. సో దానికోసం చాలా థ్యాంక్స్. ఓంకార్ గారు.